of changes, as the heat in a dry place, even the heat with the shadow of a cloud, the breach of the terrible ones shall be brought low. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. And he will destroy in this mountain the face of the covering, cast over all people, and the veil that is spread over all nations. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. Let us also read all of us together the first motor text which we are given by God in this year. ఈ సంవత్సరము మన యొక్క మోటార్ కార్డులో ఇవ్వబడిన మొట్టమొదటి వాగ్దానాన్ని మనమందరం కూడా కలిసి చదువుకుందాం. Revelation 21:5 shall we all read together. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. He that sat upon the throne, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. Shall we look unto the Lord for his help? ప్రభు యొక్క సహాయం నిమిత్తమై ప్రభు వైపు చూద్దాం. Precious God, loving Heavenly Father, we praise and thank you for once again granting the second Lord's Day of this new year 2025. ఈ యొక్క 2025వ సంవత్సరంలో రెండవ ప్రభు పునరుత్థాన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, we thank thee for thy loving word and living word. ప్రభువా నీ యొక్క ప్రేమ కలిగిన సజీవమైనటువంటి జీవము కలిగిన మీ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you for the revelation that you have given to our forefathers, that we have to come to the house of God and we have to worship you individually by in spirit and in truth. ప్రభువా మా యొక్క పితరుల ద్వారా మేమందరం కూడా తండ్రి మేము ఆత్మతో సత్యముతో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆరాధించాలని మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ మీరు మమ్మల్ని పురికొల్పుతున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Oh dear Lord, unless you speak, how can we hear thy word? How can we hear thy voice? మా ప్రియ ప్రభువా నీవు మాతో మాట్లాడకపోతే మేము ఏ రీతిగా మీ స్వరమును వినగలం ప్రభువా? Grant us thy unction to every one of us. ప్రభువా మాలో ప్రతి ఒక్కరికి మీ యొక్క అభిషేకము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. As unworthy, unprofitable servants of thine, be thou gracious to us, wash us, cleanse us thoroughly, hide us behind the cross, glorify thy name through hearing thy word, that we may be filled with the spirit of worship in spirit and in truth. ప్రభువా నిష్ప్రయోజకమైన దాసులము, అయోగ్యులమైనటువంటి వారము, అపవిత్రులమైనటువంటి వారము మీ యొక్క పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నిర్దోషముగా నిష్కలంకముగా మీ యొక్క సన్నిధిలో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరే మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. Binding every powers of darkness, seen and unseen, that is working against us in your name, and we offer this prayer with thanksgiving in the sweet name of our living Lord and Savior Jesus Christ. మీ నామమునకు విరోధముగా పనిచేస్తున్న కనబడినటువంటి అంధకార శక్తులను మీ నామములో వాటిని బంధిస్తూ ప్రభువా మీ సహాయమును కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచు ఉన్నాం. Amen. ఆమేన్. The portions we have read together, మనము చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగాలు మనం చూసినట్లయితే Isaiah 25 first verse, shall we all read together loudly? 25వ యెషయా గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనం అందరూ కూడా కలిసి బిగ్గరగా చదువుకుందాం. O Lord, thou art యెహోవా my God, నీవే I నా will దేవుడవు, exalt thee. నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. Here we see how the man of God, the prophet of God, is exalting and is worshipping. He say, I will praise thy name. ఇక్కడ ప్రవక్త అయినటువంటి దేవుని ప్రవక్త దైవజనుడైనటువంటి యెషయా ఆయన పలుకుచున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను అని అంటూ ఉన్నాడు. The reason he says in the third line, thou hast done wonderful things. ఎందుకు నేను నిన్ను హెచ్చించెదను, ఎందుకు నిన్ను నేను ఘనపరచెదను అంటూ ఉన్నాడు అంటే, నీవు అద్భుతములను చేసితివి, అందును బట్టి నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. The reason of that wonderful things is nothing but thy counsels of old are faithfulness and truth. మరి నీవు చేసిన అద్భుతములు ఏమేమని నేను చూసినట్లయితే,
సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలము చేసిన నీ ఆలోచనలే అద్భుతమైనటువంటివి. As we have come together to worship Him in spirit and in truth, ఈ ఉదయకాలమున ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కొరకై చేరువచ్చి ఉండగా, even Lord had done wonderful things in your life and in my life. ప్రభువు కూడా నీ జీవితంలో నా జీవితంలో ఆయన అద్భుతములు చేసి ఉన్నాడు. What are the wonderful things that He had done in the saints of His? ఆయన చేసిన అద్భుత కార్యములు ఏమని మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే, when we turn to Luke chapter 1, లూకా సువార్త మొదటి అధ్యాయము 46th verse, shall we all read together? లూకా సువార్త మొదటి అధ్యాయము 46వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. And Mary said, my soul doth magnify the Lord. ఇక్కడ మరియా ఈ రీతిగా చెప్తూ ఉన్నది. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుతున్నది. She could not be quiet without worshipping Spirit of God. ఆత్మదేవుని ఆరాధించకుండా ఆమె మౌనిగా ఉండలేకపోయింది. What was the reason of her worship? ఆమె ఆరాధించిన దానికి కారణం ఏంటి? She says in 47th verse, my spirit hath rejoiced in God my Savior. మరి ఆమె 48వ వచనంలో మనకి తెలుగులో రాయబడింది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని రాయబడింది. 49th verse we say his name is holy. 49వ వచనంలో ఆమె అంటుంది, ఆయన నామము పరిశుద్ధమైనటువంటిది. He hath put down the mighty, she says. ఆమె అంటుంది, మరి పరాక్రమం కలిగినటువంటి వారిని, గొప్పవారిని ఆయన మరి కిందికి పడవేసను అని అంటుంది. 53rd verse, he hath filled the hungry with good things, she says. 53వ వచనంలో రాయబడింది, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచెను అని రాయబడింది. So how is that she could not be quiet without worshipping God? మరి ఇంత గొప్ప దేవుని ఆమె ఏ రీతిగా ఆరాధించకుండా ఉండలేకపోయింది అని అంటే, as we all know, the Mary is the first born again believer of the Lord Jesus Christ in the New Testament church. మరి నూతన నిబంధన సంఘములో మొట్టమొదటిగా తిరిగి జన్మించినటువంటి నూతన నిబంధన విశ్వాసి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆవిడ ఎవరు అని అంటే మరియా. Those like you and me, she is born in sin, మరి conceived in sin, lived in sin. మరియ కూడా ఆమె పాపములో పుట్టింది, పాపములోనే గర్భము ధరించబడింది, పాపములోనే ఆమె జీవించుతూ వచ్చింది. When God visited her from heaven, పరలోకము నుండి ప్రభు దేవుడు ఆమెను దర్శించినప్పుడు, when God, our creator and our maker, forgiven all her sins, washed her and filled her with the holiness of God. మరి ఆమెను దేవుడు దర్శించి దేవదూత ద్వారా తనతో మాట్లాడినప్పుడు ఆమెకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ లోపమును, ఆమె యొక్క పాపమును, ఆమె అపవిత్రతను సమస్తమును కూడా ఆయన తీసివేసి పవిత్రురాలుగా చేశాడు. And how she was anointed and she was enjoying the peace of God, because the Prince of Peace is right now in her womb. మరి ఇప్పుడు ఆమె ఎంతో సంతోషముతో ఆనందముతో దేవుని యొక్క సమాధానమును ఆమె అనుభవిస్తుంది. కారణం ఏంటంటే ఆ సమాధానకర్త అయినటువంటి ఆ దేవుడే తన గర్భమందు శిశువుగా జన్మించనై ఉన్నాడు. After all that she had received, she could not keep quiet. మరి she wanted to worship him and spirit and in truth. She says, my soul doth magnify the Lord. అందును బట్టి ఇంత గొప్ప అద్భుతాన్ని అనుభవించినటువంటి ఆమె మరి ఇంతగా దేవుడు తనకు చేసినటువంటి ఘనమైన ఈ గొప్ప కార్యములను బట్టి ఆమె అంటుంది, నేను ఏ రీతిగా నేను మౌనంగా ఉండగలను, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది అని అంటుంది. She says the second reason in 47th verse, that my spirit hath rejoiced in God my Savior. The word she is using, Savior. మరి 48వ వచనంలో రెండవ కారణం ఆమె ఎందుకు ప్రభువుని గణపరుస్తూ ఉందంటే అక్కడ ఒక మాట ఆమె వాడుతూ ఉన్నది, నా రక్షకుడైన దేవుని యందు, అనగా నా రక్షకుడు అని అంటూ ఉంది. Unless someone saved from their sins, how can they call and worship God, thou art my Savior? మరి పాపముల నుండి రక్షించని ఎడల ఏ వ్యక్తినైనా ఎవరినైనా కానీ మనం రక్షకుడని పిలవలేము గాని ఈవిడ ఇక్కడ అంటుంది నా రక్షకుడు అని పిలుస్తా ఉంది. All her soul which was filled with the sins and all the recent things, consequences of sin, but when God delivered and God filled her soul with this peace and joy, she is worshipping him. ఆమె ప్రభు చేత ఆమె విడుదల పొందక ముందు ఆమె యొక్క ఆత్మ పాపము చేత, పాప సంబంధమైనటువంటి విషయాల చేత నింపబడింది. ఎప్పుడైతే ప్రభు ఆమెను దర్శించినాడో, ఆమెను విడుదల చేస్తున్నాడో, ఆమె యొక్క మరి ఆత్మ మరి సంతోషముతో ఆనందముతో నింపబడింది. Another woman she is worshipping, we know very well in 1 Samuel chapter 2. మరి ఇంకొక స్త్రీ ప్రభువుని ఘనపరుచున్నట్లుగా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం.
హన్నా అనేటువంటి ఆ స్త్రీని మనం అక్కడ చూస్తాం. And he says in 1 Samuel chapter 2, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో తను అంటుంది, after Lord had granted her utmost joy and happiness in her life, మరి తన జీవితంలో తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితి నుండి ప్రభు విడిపించి తన ప్రార్థనకు జవాబిచ్చి సంతోషము నవ్వు కలుగజేసిన తర్వాత ఆమె పలుకుచున్న మాటలు. but before she was worshipping, what was the condition of her life and her soul? హన్నా ప్రభువుని ఘనపరచక ముందు ఆమె తన జీవితంలో తన ఆత్మలో ఎటువంటి వేదన భరితమైన ఆ స్థితి గుండా వెళ్తూ వచ్చిందంటే, 1 Samuel 1:10, we'll all read together. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. And she was in bitterness of soul and prayed unto the Lord and wept sore. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. What was her soul condition? ఆమె యొక్క ఆత్మలో ఆమె పరిస్థితి ఏమైనది? Bitterness of soul. మరి దుఃఖాక్రాంతురాలుగా ఎంతో చేదైనటువంటి అనుభవం గుండా వెళ్తా ఉంది. Soul only decides the whole personality of every mankind. మరి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఈ యొక్క మరి దుఃఖం అనేటువంటిది ఒకటి ఉంటుంది. What type of person are you? Your soul has to decide. మరి నీవు ఎటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావు, నువ్వు ఎలాంటి వ్యక్తివి అనేటువంటిది నీ ఆత్మ ఏ స్థితిలో ఉన్నదో దాన్ని బట్టి నీ యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది నిర్ణయించబడుతుంది. If your face reflects the real joy and happiness, remember, before it reflects by your face, your soul was filled already is joy and happiness by God himself. మరి నీ యొక్క ముఖము ఆనందముతో సంతోషముతో అది నింపబడి అది మరి ప్రజ్వలిస్తూ ఉంటే దానికంటే ముందే నీ ఆత్మ ఆనందము సంతోషంతో నింపబడి ఉంది గనుకనే నీ యొక్క ముఖంలో ఆ కాంతి ఆ సంతోషం కనిపిస్తూ ఉంటుంది. So because of the sins and the consequences of sin, she says my soul was bitterness. మరి పాపమును బట్టి పాపం వలన వచ్చే పర్యవసానాలను బట్టి తను అంటుంది నా ఆత్మ బహు దుఃఖ పరిస్థితిలో ఉంది అని అంటుంది. How every mankind, even you and me, have received this soul, from whom we have received. మనము ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఈ ఆత్మను అనేటువంటి దాన్ని పొందుకున్నాడు. ఈ ఆత్మను ఎవరి నుండి పొందుకున్నారు అని మనం చూడాలి అని అంటే, turn with me Genesis chapter 2 and 7th verse. దయచేసి నాతో కూడా ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం వైపు మీ యొక్క గమనాన్ని మరల్చవలసిందిగా కోరుతున్నాను. Shall we all read together please? మనమందరం కూడా కలిసి చదువుకుందాం. And the Lord God formed man దేవుడైన of the యెహోవా dust of the నేల ground, మంటితో నరుని breathed into నిర్మించి his nostrils వారి breath of నాసికారంధ్రములలో life, జీవవాయువును became a living వదలగా soul. నరుడు జీవాత్మ అయ్యెను. When he became a living soul, మనం ఎప్పుడు జీవాత్మ అయ్యాము? from whom it came? ఎవరి నుండి ఈ యొక్క ఆత్మ వచ్చింది? God, who is the creator, who is the maker of us, he had breath, spirit in us, we became a living soul. మనలో నిర్మించిన వాడు మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మన నాసికారంధ్రాలలో తన జీవవాయువును వదలగా మనలో జీవాత్మ అది వచ్చింది. That is why there is no power on this earth to destroy this soul. అందును బట్టి ఈ లోకంలో ఏ శక్తి కూడా దేవుడిచ్చిన ఆత్మను అవి నశింప చేయలేవు. Even at the time of death, anybody who die at the time and their body only is going to be completely destroyed, but his soul goes to two places. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, మానవుడు చనిపోయినప్పుడు మానవుని యొక్క శరీరం మాత్రమే అది నశించిపోతుంది కానీ అది కుళ్ళిపోతుంది కానీ మానవుల్లో దేవుడు పెట్టిన ఈ ఆత్మకు కుళ్ళు అనేటువంటిది లేదది. అది ప్రభు యొద్దకు వెళ్తూ ఉంది. No power on this earth, nobody here on this earth, nothing can destroy a soul of a man or a woman. మరి ఈ లోకంలో ఉన్న ఏ శక్తి అయినా కానీ ఒక స్త్రీ లేదా ఒక పురుషుల్లో ప్రభు పెట్టిన ఆత్మను ఎవరు కూడా వ్యర్థపరచలేరు, నశింప చేయలేరు. As we all know how Adam and Eve, when they created by God and they were filled with their happy peace and joy of God and their soul was very happy. మరి ఆదాము హవ్వలు సృష్టించబడినప్పుడు దేవుని చేత ఆయన ఏదైనా వనములో దేవుడిచ్చిన సమాధానమును వారి యొక్క హృదయంలో మరి అనుభవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో ఎంతో గొప్ప సంతోషము వారు కలిగి ఉన్నారు. We also know how they lost this joy and peace what God had given him. అయితే వారికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మరి సంతోష సమాధానాలను వీరిద్దరూ ఎలాగూ పోగొట్టుకున్నారో కూడా మనము ఎరుగుదాం. After he disobeyed God, వారు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసిన తర్వాత, after he committed sin against God, వారు దేవునికి విరోధముగా పాపం చేసిన తర్వాత, God took away
the joy of heaven. వారిలో ఉన్నటువంటి పరలోక సంతోషాన్ని దేవుడు తీసివేశాడు. They were driven out from Garden of Eden. వారు ఏదైనా వనము నుండి బయటికి తోలివేయబడ్డారు. So men are becoming a sinful soul. మరి ఈ మనుషులు వారు పాపయుక్తమైనటువంటి పాపంతో నింపబడిన ఆత్మను కలిగిన వారుగా వారు ఇప్పుడు జీవిస్తూ ఉన్నారు. The sinful soul and sinful heart is always matches together. మరి ఈ యొక్క ఆ పాపయుక్తమైనటువంటి హృదయము పాపముతో నింపబడినటువంటి ఆత్మ ఈ రెండు కూడా కలిసి నడుస్తూ ఉంటాయి. That is why, as we all know, King David says in Psalm 51:5, in sin my mother conceived me. అందును బట్టి కీర్తనకారుడైన దావీదు 57వ కీర్తనలో అంటాడు, నా తల్లి గర్భంలోనే నేను మరి పాపములో నిర్మించబడినాను అని అంటాడు. In Romans 3:23 we all know the verse. రోమీయులకు రాసిన పత్రిక 3:23 మనందరికీ తెలుసు కదా. Short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. As a result and the consequences of our sinful soul, according to Romans 6:23, the wages of sin is death. మరి మనము చేసిన ఈ పాపమును బట్టి మనకు వచ్చేటువంటి పర్యవసానము లేదా జీతం ఏంటి అంటే పాపం వలన వచ్చు జీతం మరణమని రోమా 6:23లో రాయబడింది. So Hannah says in 1 Samuel 1:10, where she was in bitterness of soul. మరి మొదటి సమయాలు 1వ అధ్యాయం 10వ వచనంలో హన్నా అంటుంది, నేను బహు దుఃఖాక్రాంతురాలనైతిని అంటుంది. After Lord had completely delivered her from the bitterness of soul, only she comes to the house of God and she started worshipping after receiving a man child called Samuel. తన ఆత్మలో దుఃఖాక్రాంతురాలుగా ఉన్నటువంటి ఈ యొక్క హన్నాని దేవుడు విడిపించి తన యొక్క దీనస్థితి నుండి లేవనెత్తిన తర్వాత ఇప్పుడు ఆమె ప్రభువును ఆరాధించడానికి ప్రభు యొక్క మందిరంలోకి వచ్చింది. King David says in Psalm 30 and 3rd verse. మరి కీర్తనకారుడైన దావీదు 30వ కీర్తన 3వ వచనంలో ఇలాగూ అంటూ ఉన్నాడు. Shall we all read together please? ఈ 30వ కీర్తన 3వ వచనాన్ని O Lord, thou hast brought up my soul from the grave. Thou hast kept me alive that I should not go down to the pit. 30వ కీర్తన 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. In 86:13 also we read how his soul was delivered. మరి 86వ కీర్తన 13వ వచనంలో కూడా తన ఆత్మను దేవుడు ఎలాగూ తప్పించాడో, ప్రాణమును ఎలాగ తప్పించాడో అక్కడ రాస్తూ ఉన్నాడు. We all read together. అందరూ కలిసి చదువుకుందాం. 86:13 verse of Psalm. 86వ కీర్తన 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ప్రభువా నా దేవా, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించున్నావు. He says here, delivered my soul from the lowest hell. మరి తను అంటూ ఉన్నాడు, నా ప్రాణమును పాతాళపు అగాధములో నుండి తప్పించితివి. 86:13 and 56:13 is very easy to remember. మరి 86:13 56:13 ఈ రెండు వచనాలు మరి గుర్తుపెట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. Together 56:13 of Psalm when we read together. మరి 56వ కీర్తన 13వ వచనాన్ని 86వ కీర్తన 13వ వచనాన్ని కలిసి చదివినప్పుడు, For thou hast delivered my soul from death, wilt not thou deliver me feet from falling, that I may walk before God in the light of the living. 56:13 verse. 56వ కీర్తన 13వ వచనం. We'll all read together. అందరూ కూడా కలిసి చదువుకుందాం. 56:13. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములు నర్పించెదను. I said 86:13, 56:13 easy to remember. మరి 56:13 86:13 ఇవి గుర్తు పెట్టుకోవడం సులువు అని నేను చెప్పాను. Don't think that we are only meditating how the soul of Anna, how the soul of Mary, how the soul of David were delivered. Today we are here to worship how the soul of Sargunam delivered. I am here to worship. Likewise you are here to worship in spirit and in truth. మనము ఈ రోజు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏలాగు ప్రభు హన్నా యొక్క ఆత్మను విడిపించాడు, మరియ యొక్క ఆత్మను విడిపించాడు, దావీదు యొక్క ప్రాణమును దేవుడు తప్పించాడు మాత్రమే కాదు, కానీ నీ జీవితంలో నా జీవితంలో ప్రభువు చేసిన ఈ యొక్క గొప్ప కార్యాన్ని మనము నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ప్రభువుని గణపరచడానికి స్తుతించడానికి మనం వచ్చి ఉన్నాం. And I tell you, Isaiah chapter 38 you might be knowing about whom we are going to meditate and who is going to worship here. మరి యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో నేను ఇక్కడ ఈ వచనాన్ని మీకు జ్ఞాపకం చేసినప్పుడు మరి ఎవరి గురించి మనం ధ్యానం చేయబోతున్నామో మీరు ఎరుగుదురు. 38:17 of Isaiah. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. Behold, for peace I had great bitterness. We'll all read together please. అందరూ కలిసి చదువుకుందాం. 38-17వ వచనాన్ని అందరూ కూడా కలిసి చదువుదాం. మికుడమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను,
నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములను నీవు పారవేసితివి. See, bitterness of soul was delivered from the pit of corruption. మరి నా మిక్కుడమైన ఆయాసము అనేటువంటిది నా యొక్క ఆత్మ ఆయాసముతో, నా ప్రాణము ఆయాసంతో బాధపడుతుంది, అయితే నాశనమైన గోతుల నుండి నీవు నన్ను విడిపించితివి అని అంటూ ఉన్నాడు. After all these things had happened in Mary's life, no wonder that she magnifies the Lord. My soul doth magnify the Lord. మరి యొక్క జీవితంలో ఇన్ని గొప్ప కార్యములు, ఇన్ని విషయాలు జరిగిన తర్వాత మరియ మౌనంగా ఉండలేక అంటుంది, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. Again she says the second reason that my spirit hath rejoiced in God my Savior. మరి రెండవ కారణము, ప్రభువుని నేను ఎందుకు స్తుతించుచున్నాను, రెండవ కారణం అంటుంది, నా రక్షకుడైనటువంటి నా ప్రభు యందు నేను ఆనందించుచున్నాను అంటుంది. As we know, we are dead in our spirits at the time when we born in this world. ఈ లోకములో మనము జన్మించినప్పుడే మన ఆత్మలో మనము చనిపోయినటువంటి వాళ్ళం. We born with man's spirit, not God's spirit. మనము దేవుడిచ్చిన ఆత్మతో మనము పుట్టలేదు, కానీ మానవుల యొక్క ఆత్మతో మనం పుట్టాం. We know very well often what is the use of man's spirit in our life. మన జీవితంలో మనుషుని యొక్క ఆత్మ వలన వచ్చేటువంటి ఆ యొక్క ఉపయోగాలు ఏంటో మనకు తెలుసు. Our day-to-day life is a very good example how our spirit is often broken, how it is discouraged, disappointed, frustrated often. మన యొక్క జీవితంలో, దైనందిన జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి ఈ ఆత్మ ఎలాగో దుఃఖము నుండి వేదన, మరి నిరుత్సాహము, నిస్పృహ, ఇరుకు, ఇబ్బంది అనేటువంటి ఆ యొక్క భావోద్వేగమైన పరిస్థితులు గుండా వెళ్తుందో మనం ప్రతిదినం అనుభవిస్తూ ఉంటాం. Whether rich man or whether poor man, whether educated or uneducated, whomsoever, once their spirit is broken, sometimes they end their life. మరి ఆ ధనవంతులైనప్పటికీ, దరిద్రులైనప్పటికీ, వారు ఐశ్వర్యవంతులు అయినప్పటికీ, వారు ఏమీ లేని వారప్పటికీ, వారి యొక్క ఆత్మలో వారు కృంగిపోతే కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ లోకంలో నాకు ఇంకా దిక్కు లేదు, నా జీవితాన్ని ముగించుకుంటానని ఆత్మహత్య చేసుకుంటారు. They could not maintain their life when it goes beyond the limit of their sin and the problems of the sin. ఎందుకు అనంటే వారి యొక్క జీవితంలో పాపం వలన వచ్చిన పర్యవసానాలకు అవతల జరుగుతున్న పరిణామాలు ఏవి కూడా తమ యొక్క అధీనంలో లేవు గనుక ఇక మేము ఏమీ చేయలేము గనుక మా జీవితాన్ని ముగించుకుంటాం అనుకుంటారు. That is why when Mary Anna filled with the bitterness of soul, when she went to in the house of God and to God pray for a child, మరి హన్న తన యొక్క జీవితంలో దుఃఖాక్రాంతురాలుగా ఉండి తనకు బిడ్డలు లేనప్పుడు దేవుని సన్నిధిలోనికి పోయి ఒక బిడ్డ కొరకు తను ప్రార్థన చేసినప్పుడు, Eli, who is the priest in the temple, misunderstood that she was drunk by wine. మరి అక్కడ ఉన్నటువంటి యాజకుడైనటువంటి ఏలి ఆమెను చూచి పెదవులు కదులుతున్నాయని చూచి ఈమె మత్తురాలై ద్రాక్షారసం చేత మత్తురాలైందని అపార్థం చేసుకున్నాడు. 1 Samuel 1:14 we read like this, and Eli said unto her, how long wilt thou be drunken? Put away thy wine from thee. మొదటి సమూయేలు 1:14 ఇలాగ అంటూ ఉన్నాడు, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. What Anna says, shall we all read in 15th verse? 15వ వచనంలో అందరం కలిసి చదువుకుందామా? ఏమంటుంది? Answered and said, హన్నా, అది కాదు నా యేలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. See what she says? ఏమంటుంది చూడండి, sorrowful spirit. నేను మనోదుఃఖము కలిగినటువంటి ఆ ఆత్మను కలిగి ఉన్నాను. In Ezekiel chapter 18, ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, God himself explains to every human being about the soul which we born in sin. మనము పాపయుక్తమైన ఆత్మలో ఎలాగూ మనం మరి పుట్టినామో దానిని గురించిన వివరణ ప్రభు ఇక్కడ ఇస్తా ఉన్నాడు. Ezekiel 18 and 4th verse, when we all read together, ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని అందరూ కలిసి చదువుదాం. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు, పాపము చేయవాడెవడు వాడే మరణమునందును. The soul that sinneth shall surely die. పాపము చేయు ఆత్మ ఖచ్చితంగా మరణిస్తుంది. 20th verse again, 20వ వచనము మరలా చదువుదాం. the soul that sinneth పాపము చేయవాడే మరణమునందును. The whole world is waiting to receive this death from God. దేవుని నుండి రాబోయే ఈ గొప్ప మరణాన్ని పొందుకోవడానికి లోకమంతా కూడా ఎదురు చూస్తా ఉంది. Why everybody sins, everybody born in sin? ఎందుకు? మరి ప్రతి ఒక్కరు కూడా పాపంలో పుట్టి పాపంలో మరి ఆ పాపపు క్రియలు జరిగిస్తూ ఉన్నారు. And the consequences of the sinful life, that soul become bitter and the spirit becomes sorrowful. వారి యొక్క ఆత్మ దుఃఖాక్రాంతమైంది, వారి ప్రాణము ఎంతో మరి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి దిగజారిపోయింది. కారణం ఏంటి అని అంటే పాపం వలన వచ్చిన పర్యవసానం. So in such a pathetic condition once we were,
born in sin, lived in sin with bitterness of soul and sorrowful spirit. అటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఒకప్పుడు మనం పాపములో పుట్టాము, అటువంటి పాపపు క్రియలు మనం చేశాము, తద్వారా మనకు క్రాంతమైనటువంటి ఆత్మను, ఆ యొక్క వేదనాభరితమైనటువంటి ఆ యొక్క ప్రాణమును సమాధానం లేని స్థితిలో మనం కలిగి జీవిస్తూ వచ్చాం. Isaiah says 25 first verse, thou hast done wonderful things. మరి 25వ యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, యెషయా అంటున్నాడు, నీవు అద్భుతములను చేసితివి. Who hath done wonderful things in your life and in my life? నీ జీవితంలో నా జీవితంలో అద్భుత కార్యాలు చేసిన వారు ఎవరు అసలు? What are the miracles that are happened in our life? మన జీవితంలో జరిగిన ఈ ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు ఏమై What ఉన్నాయి? are the wonderful things that you and I have received? నీవు నేను పొందుకున్నటువంటి ఈ అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు ఏమై ఉన్నాయి? He concludes that verse with thy counsels of old are faithfulness and truth. ఈ వచనాన్ని ఇలాగా ముగిస్తామన్నాడు, సత్య స్వభావము ననుసరించి నీవు పూర్వకాలము చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. What was the counsel of God in heaven? పరలోకములో దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది? We read in Psalms 33:11, the counsel of God standeth forever. మరి ఇక్కడ 33వ కీర్తన 11వ వచనంలో మనం చదువుతాం, యెహోవా ఆలోచన సదాకాలము నిల్చును. But God's counsel and God's love totally different upon every sinners in this world. అయితే ఈ లోకములో పాపముల పక్షంగా మరి దేవుని యొక్క ఆలోచన అది సంపూర్ణంగా వ్యత్యాసంగా ఉంటుంది. As a father of love, father of mercy, grace of God, ప్రేమగల తండ్రిగా మరి ఆయన కనికరం కలిగినటువంటి తండ్రిగా, కృప కలిగినటువంటి దేవుడుగా he sent into this world the wonderful counselor. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి ఆయనను అద్భుతకరుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు, ఆలోచనకర్తను పంపించాడు. The wonderful counselor. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త. Matthew 1:18 we read, his name shall be called Jesus because he will save his people from their sins. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనము రాయబడింది, ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. That is why the word of God says that because of his counsel long time back that he had chosen you and chosen me. అందుని బట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది, దేవుని యొక్క ఆలోచనను బట్టి ఆయన పురాతన కాలంలోనే ఆయన మరి జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. He told already, Ephesians 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం Finished already. Before the foundation of the world. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4వ వచనంలో ఆయన అక్కడ అంటూ ఉన్నాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. Often his counsel, his love on you and on me individually, very specifically, is before the foundation of the world. నీ మీద నా మీద ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశములన్నీ కూడా ఆయన ఇప్పటికిప్పుడు ఆయన ఆలోచించుకొని పుట్టించుకున్నవి కావు. నీవు నేను పుట్టక ముందే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తు ప్రభులో నీ నిమిత్తమై నా నిమిత్తమై ఒక ఆలోచన చేశాడు. Romans 8:29 and 30 we read that we were predestinated and we were called, we were justified and we will be glorified one day. మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో కూడా రాయబడుతుంది ఏంటి అంటే, మనం పిలువబడినాం, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనము మహిమపరచబడబోతా ఉన్నాం, మనం ముందుగానే ఆయన కొరకే ఏర్పాటు చేయబడిన వారమని మనం ఎరుగుదాము. Let us thank God for his wonderful counsel. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనను బట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. His counsel of old was faithful and truth upon you and upon me. మరి ఈ లోకంలో ఆయన యొక్క ఆలోచన ఏంటి అనంటే, నీ ఎడల నా ఎడల ఆయన సత్య స్వభావముతో ఒక ఆలోచన చేశాడు. As a result of the wonderful counsel of God, after he sent into this world the wonderful counselor Lord Jesus Christ, who became the propitiation for your sin and my sin upon the cross of Calvary. ఆయన అద్భుతమైనటువంటి ఆలోచనను అనుసరించి ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయినటువంటి ఆ రక్షకుడిని నీ కొరకై నా కొరకై లోకంలోనికి పంపించి నీ నా పాపముల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తము ఆ కలువరిలో నీ కొరకై నా కొరకై చేశాడు. In order to deliver your sorrowful soul and my sorrowful soul, Christ had to pour out his sorrowful soul unto death before he's going to the cross of Calvary. నీ నా దుఃఖాక్రాంతమైనటువంటి ఆ ప్రాణమును, వేదనతో బహు శ్రమతో కృంగినటువంటి ఆ ప్రాణమును ఆయన విడిపించి ఆ పాతాళము యొక్క అగాధములో నుండి లేవనెత్తదా నిమిత్తమై తన ప్రాణమును కలువరి సిలువ పైన వేదనకు గురి చేసి ఆ ప్రాణమును సిలువలో నీ కొరకే నా కొరకే అర్పించాడు. When we turn to Matthew chapter 26 and 38 verse, Christ Jesus himself says that when all of our
bitterness of our soul fallen upon him, his soul became a sorrowful soul. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో ప్రభువు నీ నా దుఃఖాక్రాంతమైన భారభరితమైనటువంటి ఆ యొక్క వేదనతో కూడుకున్న ఆ శ్రమ అంతా కూడా తన మీద వేసుకున్నప్పుడు ఆయన పలికినటువంటి వేదనతో కూడిన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. My soul is exceedingly sorrowful even unto death, he says. నా యొక్క మరి అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది అని అంటూ ఉన్నాడు. Though he knew no sin, he did no sin, yet he became sin for you and for me. ఆయన ఏ పాపము ఎరిగినప్పటికీ, ఆయన ఏ పాపము చేయనప్పటికీ, ఆయన నీ కొరకై నా కొరకై పాపముగా చేయబడ్డాడు. That he bore all our sins upon the cross of Calvary. ఆ కలువరి శిలువపైన ఆయన నీ నా పాపములన్నిటిని కూడా ఆయన భరించాడు. 2 Corinthians chapter 5 15th verse we'll all read together. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. That he died for all, that they which live should henceforth live unto themselves, but unto him which died for them and rose again. ఈ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. Every time when we worship, we should never forget about what Christ Jesus has done upon the cross of Calvary for you and for me. మనము ఆరాధన చేసేటువంటి ప్రతిసారి కూడా కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చేసిన ఆ బలియాగాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. The wonderful counsel of God, the faithfulness and truth of God has sent his son Lord Jesus Christ. అద్భుతమైన దేవుని యొక్క ఆలోచన, అద్భుతమైన ఆయన సత్య స్వభావము మరి సత్యవంతుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించింది. 2 Corinthians 5:21 we'll all read together please. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 అందరం కలిసి చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. Where do we get this deliverance today in this world? ఈ లోకంలో ఎవరిస్తారండి ఈ విడుదల? Who has power to deliver your soul and my soul from the bitterness of sin? నీ ప్రాణమును నా ప్రాణమును పాపం వలన వచ్చే ఆ దుష్పరిణామాల నుండి, ఆ పాపపు శిక్ష నుండి విడిపించగలిగినటువంటి శక్తి భూమి మీద ఎవరు కలిగి ఉన్నారు? After Christ finished the work of the cross for you and for me, నీ కొరకే నా కొరకే యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో ఆ క్రియను జరిగించిన తర్వాత he hath delivered our soul from bitterness. ఆయన నీ ప్రాణమును నా ప్రాణమును ఈ దుఃఖము నుండి విడిపించాడు. He hath poured out his spirit upon every one of us. మనందరి మీద ఆయన తన ఆత్మను కుమ్మరించాడు. Romans 8:9 and Galatians 4:6 we read it very clear. The spirit of Christ which you and I are filled we call the Holy Spirit of God. మరి రోమీయులకు రాసిన పత్రిక 8:9, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది ఆయన తన ఆత్మను మరి మనుషులందరిపైన ఆయన కుమ్మరించినాడు అని అక్కడ రాయబడింది. We are anointed children of God. మనం దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని ప్రజలు. We are filled with the peace of Christ. మనము క్రీస్తు యొక్క సమాధానం చేత నింపబడిన వారు. We are enjoying every day with the joy of salvation that he had given us in our life. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణానందముతో మన జీవితాలంతో సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాం. We are happy all the time. మనము అన్ని వేళలా అన్ని క్షణాల్లో మనం సంతోషంగా ఉన్నాం. We are happy while we are traveling. We are happy while we are working. We are happy while we are studying. We are happy while we are in shop business. We are happy all the time. 24 hours we are very happy. మనము 24 గంటలు ప్రతి క్షణము మన ప్రయాణం చేస్తున్నా, పనులు చేస్తున్నా, చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏ పనిలో మనము తీరిక లేక ఉన్నా గానీ ప్రభు ఇచ్చినటువంటి ఈ రక్షణానందము మన హృదయ అంతరంగాలలో అది ఉప్పొంగొచ్చు, మనల్ని ఎంతో సంతోషింపజేస్తుంది. Even while we are sleeping, when somebody looks at us, all they are telling, oh, even while you are sleeping, your face is so smiling. మరి కొన్నిసార్లు మనం పండుకున్నప్పుడు కూడా మనకి తెలియకుండానే మన యొక్క ముఖము అది నవ్వుతో నింపబడిగా ఉంటుంది. కొంతమంది అడుగుతారు, నువ్వు పడుకున్నావుగా అయినా కానీ నీ ముఖంలో ఏంటి ఇంత కాంతి, ఇంత సంతోషం కనిపిస్తుంది అంటారు. According to John 14:27, what Christ has promised us, the peace, my peace I give unto you, that no one can take that peace from you till end of your life. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు మనకి వాగ్దానం చేసినట్లుగా నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, ఈ శాంతిని మీ యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేడు. That's why Mary could not keep quiet. అందుని బట్టి మరియా మౌనంగా ఉండలేకపోయింది. Is it ordinary thing that happened in her life? తన జీవితంలో జరిగినటువంటిది అందరికీ జరిగేటువంటి సాధారణమైనటువంటి ఆ యొక్క క్రియనా? Whether it is Mary or Hannah or David, who is one more person? I told 4 persons. I told
నలుగురు వ్యక్తుల గురించి చెప్పాను. మరి అయినను, హన్నా అయినా, దావీదైనా, హిజ్కియా అయినా కానీ వారి జీవితంలో జరిగినటువంటిది అసాధారణమైనటువంటి. Along with them in Sargunam life also same thing happened. మరి వారందరితో కూడా కలిసి మరి సుకుమారైనటువంటి నాయక జీవితంలో కూడా ఇదే అద్భుతమైనటువంటి కార్యము జరిగింది. Are you not happy today? ఈ రోజు నువ్వు సంతోషంగా లేవా? Still some of you are sitting like you are feeling like as you are very sad as we have not received this joy of salvation. మరి కొంతమంది ఈ రోజు చూస్తే దేవుని యొక్క మందిరంలో ముఖం అంతా జారేసుకొని ఏమీ నాకు కలగలేదు, ఏందో విచారంగా పోగొట్టుకున్నాం అన్నట్లుగా, ఏంటబ్బా ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ కర్మ ఏంటి అన్నట్లుగా ముఖాలు జారేసినట్లుగా ఉంటుంది. Are you not conscious that you are sitting in very front of Lord Jesus Christ? యేసుక్రీస్తు వారి ఎదుట ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నావనేటువంటి గమనిక నీకు లేదా? Are you not aware that we are sitting in the gateway of heaven? Once from here we straight away go to enter into heaven. పరలోక ప్రవేశ ద్వారమైనటువంటి దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క ఇంటిలో, ఈ గవినిలో మనం కూర్చున్నామని, ఇక్కడ నుండి పరలోకానికి మనం వెళ్తున్నామని ఆ గమనికలో, ఆ యొక్క మరి స్పర్శలో నీవు లేవా? That is why we are given the first motor text about the heaven which we are going to go one day. అందరిని బట్టి ఈ యొక్క మోటో కార్డులో మొట్టమొదటి ఆ యొక్క వాగ్దానంలో ఇవ్వబడింది. మనమందరం కూడా ఒకే మార్గంలో వెళ్తూ ఉన్నాం. New Jerusalem. అది నూతనమైన యెరూషలేము. Heavenly Jerusalem. అది పరలోక యెరూషలేము. Zion, the city of God. సియోను. All things new for you and for me. ఈ పట్టణములో యేసుక్రీస్తు వారు ఆయన సమస్తమును నూతనముగా చేయబోచు ఉన్నాడు. After having received all these things, how you and I can be quiet without opening our mouth loudly, worshiping, my soul doth magnify the Lord. అదిని బట్టి ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని అద్భుతములు మన జీవితంలో పొందుకున్న తర్వాత మరి వలె దేవుని సన్నిధిలో ఈరోజు మనం కూర్చొని నేను ఎలాగో మౌనంగా ఉండగలను, నా యొక్క ఆత్మ, నా ప్రాణము ప్రభువును ఘనపరచునని ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. Thou hast delivered my soul from bitterness. దేవా, delivered my soul from pit of corruption, from the low hill. దేవా, నా యొక్క ప్రాణమును మరి ఆ యొక్క పాతాళం అనేటువంటి అగాధముల నుండి విడిపించావు, నా ప్రాణమును దుఃఖము నుండి విడిపించావు, నాకు నెమ్మదిని, సంతోషము, సమాధానము కలుగు చేసినావు కనుక నీకు స్తోత్రం అని చెప్పి ఆయనను ఘనపరచాలి. And you have given me the peace and joy what the world cannot give me, or I cannot buy anything in this world. ఈ లోకము నాకు ఇవ్వలేనిది, ఈ లోకములో ఉన్న దేనితోనైనా నేను కొనలేనటువంటి గొప్ప సంతోషము, ఆనందము నీవు నాకు అనుగ్రహించినావు. See, we are living in India. మనము భారతదేశంలో నివసిస్తున్నాం కదా. Our mother country, there is no lack for God or goddesses. మన యొక్క మాతృదేశమైనటువంటి ఈ యొక్క దేశంలో మనకి దేవతలకు మరి దేవుళ్లకు కొదువు లేదు. పంచమే ಇಲ್ಲ, తమిళ పంచమే ಇಲ್ಲ, పంచమే ಇಲ್ಲ. nothing is lack. ఇక వేరే ఏ కొదువు లేదు మనకి. How many gods and goddesses in this country? మరి ఈ దేశంలో ఎన్ని దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్నారు? 33 millions of gods and goddesses in this country. మరి 33 మరి కోట్ల మరి దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. Can any god or can any goddesses so called, can any so called god or goddesses can give us this real deliverance from the sinful soul and sorrowful spirit and translated us into a joy of salvation that no one can take away from our life? ఈ 33 కోట్ల మరి దేవతలలో, దేవుళ్ళలో పడిన వారిలో ఎవరైనా కానీ నా పాపము నుండి విడిపించారు, నా ప్రాణమును సమాధిలోనికి పోకుండా తప్పించారు, ఆ యొక్క మరి ఆ పాతాళము యొక్క అగాధము నుండి ఆ లేవనెత్తారని చెప్పగలిగినటువంటి ఏ ఒక్కరైనా పేరు పెట్టబడిన వారు ఉన్నారా? మనం కనుగొనగలమా? Are we not aware how the people of men today in this world take all efforts till end of their life? Somehow one day their karma, their sins to be forgiven, somehow they wanted to go to one day to Surgam. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎంత ప్రయాసపడుతున్నారో మనం చూడడం లేదా? వారు తమ జీవితాంతము వరకు కూడా ఏదో విధంగా నా కర్మ నుండి నేను విడుదల పొందాలి, నేను మోక్షాన్ని పొందుకోవాలి, ఈ యొక్క లోకంలో ఉన్న పాపము నుండి విడుదల పొందుకొని ఏదో మంచి పనులు, ఏదో పుణ్యకార్యాలు చేసి ఎట్లాగైనా సాధించాలని వారు చేయనటువంటి ప్రయత్నము ఈ లోకంలో లేదు. In spite of the repeated visit of their holy bath in different rivers in this country, have they not end one day utter failure till at the time of death they are crying, am I a sinner, 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 I am going to hellfire? Have you not heard about it? వారు ఈ లోకములో అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేస్తూ
పవిత్రమైనటువంటి ఆ యొక్క జలాలలో స్నానాలు చేసినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా అయ్యో నేను ఘోర పాపిని, అయ్యో ఇటు పాపము నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడని కేకలు వేస్తూ చనిపోయిన వాళ్ళు లేరా? Whomsoever they may be a prime minister or cabinet minister, a rich or low or scientist or doctor, whomsoever they may be, when they born in sin, at the time on the day when they die in sin, are they not aware that one day they are going to go once for all to the death hellfire? ఈ లోకంలో మనం చూసినటువంటి అధికారులు, గొప్పవారు, ఉన్నతులు, వారు మరి విద్యావేత్తలు, పరిశోధకులు, వారు ఎంతటి మరి విద్యావేత్తలు ఉన్నతులైనప్పటికీ కూడా వారందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే మనందరం కూడా పాపులమే. ఏదో ఒక రోజు ఈ పాపము మనల్ని నరకానికి పట్టి ఈడ్చుకుని వెళ్తుంది. కనుక ఈ పాపము నుండి మనం విడుదల పొందాలనేటువంటి సత్యం వారందరికీ తెలుసు. In spite of their continuous efforts throughout their life, somehow their sin to be forgiven, but all their efforts end in failure and they could not. But about you and me, we are here today after we have received everything in our life. ఈ లోకములో అంత ఉన్నతమైన వారు వారి పాపముల నుండి విడుదల పొందడానికి వారు ఏ ప్రయత్నం చేయడానికైనా కానీ వారికి అన్ని సమకూర్చబడి సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయి. అయినను వారి జీవితంలో పాప క్షమాపణ లేని స్థితిలో వారు ఉంటూ వచ్చినారు. అయితే ఇది నా సామాన్యులమైనటువంటి నీకు నాకు ఈ పాప క్షమాపణ ఎంత ఉచితంగా, ఎంత సులభంగా ప్రభువు మనకి ఆయనను విశ్వాసం ఉంచడం ద్వారా అనుగ్రహించాడు. చూడండి. Why I said this very big example? ఎందుకు ఈ యొక్క ఉదాహరణ మీకు చెప్పాను? Once we start worshipping, immediately we don't start to worship. కొన్నిసార్లు మనం ఆరాధించండి అని చెప్తే మనం వెంటనే ఆరాధించం. We are taking time. We'll worship or not this Sunday, or shall we skip worshiping? అసలు ఆరాధన చేయడానికి అవసరం ఏంటి? ఈ రోజు ప్రతి ఆదివారం చేస్తా ఉన్నారు కదా, ఈ వారం వదిలేసి నెక్స్ట్ వారం అవకాశం వస్తే చూద్దాంలే అనుకుంటా ఉంటాం. కొన్నిసార్లు Often we take it very lightly. కొన్నిసార్లు ఆరాధన అంటే మనకు అసలు ఏం లెక్క ఉండదు. We underestimate the power of God that had given to you and to me. నీకు నాకు అనుగ్రహించబడిన దేవుని శక్తి యొక్క విలువను దాన్ని తక్కువ చేసి దాన్ని ఎంతో హీనపరుస్తూ మనం దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. Cannot compare with anybody in this world. ఈ లోకంలో దేవుని శక్తిని, దేవుని యొక్క కార్యమును ఈ లోకంలో దేనితో కూడా మనం పోల్చలేం. What Christ hath done in your life and in my life. నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తు చేసిన ఈ కార్యము ఈ లోకములో ఎవరికి కలగలేదు. అది నువ్వు ఎక్కడ కూడా పొందుకోలేవు. Who translated our life out of darkness into the marvelous light. మనల్ని అంధకార సంబంధమైనటువంటి చీకటిలో నుండి బయటికి తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన వెలుగులోనికి ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. Shall we all join together with the saints of men and women whom we have meditated? అందుని బట్టి ఇప్పుడు ఎవరినైతే మనం ధ్యానం చేసుకున్నామో ఆ యొక్క మరి స్త్రీ పురుషులను ఆ దైవజనులతో కూడా కలిసి మనం ప్రభువుని ఘనపరుచుదాము. My soul doth magnify the Lord. నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. My spirit hath rejoiced in God my Savior. నా రక్షకుడైన నా దేవుని యందు నా ఆత్మ సంతోషించుచున్నది. Holy is his name. ఆయన నామము పరిశుద్ధమైనది. The Lord is mighty. He hath done great things in my life. నా ప్రభువు సర్వశక్తుడు. ఆయన నా జీవితంలో అద్భుత కార్యములు చేశాడు. Christ Jesus. ఆయన యేసుక్రీస్తు. Christ Jesus that delivered me from the bitterness of soul and the sorrowful spirit. ఆయన యేసుక్రీస్తు ఆ దేవుడు నా యొక్క ప్రాణమును ఆ దుఃఖము నుండి, వేదన నుండి, ఆ యొక్క పాతాళము యొక్క అగాధము నుండి ఆయన నన్ను విడిపించాడు. Lord, because you died for my sake upon the cross of Calvary, because you became the propitiation for my sin. యేసుక్రీస్తు ప్రభువా ఆ కలువరి శిలువలో నాకు బదులుగా నువ్వు చనిపోయావు. నా పాపమునకు నీవు ప్రాయశ్చిత్తార్థముగా అర్పించబడ్డావు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. Lord, thank you for thy wonderful counsel. ప్రభువా నీ యొక్క అద్భుతమైన ఆలోచన బట్టి నీకు వందనాలు. Thy counsel is faithful and truth. ప్రభువా నీ ఆలోచన అది సత్యమైనటువంటిది, అది న్యాయవంతమైనటువంటిది. Because of the truth of the Lord Jesus Christ hath delivered me. యేసుక్రీస్తు యొక్క సత్యము ఆయన నన్ను ఈ యొక్క అబద్ధములో నుండి, పాపములో నుండి విడిపించాడు. Lord, I will praise thee. ప్రభువా నిన్ను స్తుతిస్తాను. I will exalt thee. నేను నిన్ను ఘనపరుస్తాను. Many more reasons he says before he is worshipping. మరి ఆయన ప్రాణం ఎందుకు ప్రభువును ఘనపరుచుచున్నదో అనేకమైన కారణాలు చెప్తా ఉన్నాడు. Only one more verse we will read and we'll close it. ఇంకొక వచనాన్ని మనం చదువుకొని మనం ముగిద్దాం. Jeremiah 31 11th verse. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనం. For the Lord hath redeemed Jacob and ransomed him from and of him that was stronger than he. మరి అందరూ కలిసి చదువుకుందాము. 11వ వచనం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వారి చేతుల నుండి వారిని విడిపించుచున్నాడు. Who was stronger? ఎవరు బలవంతులు? As long as we lived in sin, మనము పాపములో జీవించినంత కాలం Satan, who is the leader, who is the boss of sin, he was ruling us.
పాపానికి నాయకుడు, పాపాన్ని కలిగి పాపానికి ప్రేరేపించే ఈ యొక్క మరి ఈ నాయకుడు వాని చేతిలో వాని యొక్క బలం కింద మనము ఉన్నాం. Once we were under the grip and power of the sin, under the sin leader of the Satan. ఈ యొక్క పాప నాయకుడైనటువంటి సైతాను యొక్క కబంధ హస్తాల్లో మనము ఇరుక్కుపోయి ఉన్నాం. Jesus has delivered us. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాని యొక్క బంధకాలలో నుండి, పాపపు బంధకాల నుండి, ఆ నాయకుడి యొక్క చెరలో నుండి మనల్ని విడిపించి బయటికి తెచ్చాడు. Jesus has destroyed the enemy upon the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాప నాయకుడైనటువంటి ఈ దుష్టుని, ఈ శత్రువుని ఆ యొక్క కలువరిశిల పైన చిత్తకొట్టాడు, నెలకొట్టాడు. That powerful God, according to 1 John 4:4, one who is in you is greater than one who is in the world. He is with us. మొదటి యోహాను 4:4లో రాయబడిన రీతిగా మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్పినట్లుగా ఈ శక్తిమంతుని ఈ ఉదయకాలమున మనము గణపరుస్తాం. May the Lord help us to worship him according to spirit and truth, according to the word that he spoke to us. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడినటువంటి నా వాక్యమునకు అనుగుణంగా ఆత్మతో సత్యముతో మనం ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రం. నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది. దేవా, నా ప్రాణమును పాతాళము నుండి విమోచించారు. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకున్నని, పాతాళపు వేదన నుండి నా ప్రాణమును కాపాడిన నా ప్రాణ విమోచకుడా, నా ప్రాణ రక్షకుడా, నా ప్రాణ ఆరాధికుడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఆరాధించినట్లుగా సిద్ధపరచు, ఆత్మను కుమ్మరించు. యేసుక్రీస్తు నామములో వేడుకం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాట సంఖ్య 177, ఓ ప్రభు నీవే ధన్యుడవు. లేచి నిలబడి పాడదాం. పాట సంఖ్య 177. శ్యామ్ బ్రదర్ రండి. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి.
స్వీకరించే ఒక దినము అధికారము మనకు ఒక దినము అధికారము మనకు యేసునందు కలది ఆశీర్వాదం యేసునందు కలది ఆశీర్వాదం ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనల స్వీకరించే తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనల స్వీకరించే తన రక్తముతో విమోచించి తన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులను సగే క్షమాపణ మనకు క్రీస్తులను సగే ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసి తన చిత్తము ద్వారా సర్వము చేసి తన స్వాస్థ్యముగా మనలా చేసేను తన స్వాస్థ్యముగా మనలా చేసేను ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు సమయంలో దేవుని వాక్యానుసారంగా మనం విన్న వాక్యము మన ఆరాధనలో కనపరచాలి. సొంత ఆరాధన చేయొద్దండి. ఏ వాక్యం విన్నామో అదే వాక్యము మన ఆరాధనలో పదములు కనపరచాలి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక సహోదరుడు ఇద్దరు సహోదరులు ఆరాధన చేస్తారు. సమయం పోనీద్దండి. పాట పాడితే పాట పాడడమే ఆరాధన, మళ్ళా పాడి ఆరాధన చేయొద్దు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, మైకులు అందించేవారు జాగ్రత్తగా అందివ్వాలి. ఎవరంటే వాళ్ళు మైక్ అందివద్దు. ఆరాధన ఆరంభించండి. నామంలో మీ బంగారు పాదములకు వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా ప్రియమైన తండ్రి, మీ సొంత హస్తాలతో పరిశుద్ధపరిచి ఆశీర్వదించిన ఈ పరిశుద్ధ దినంలో మీ పరిశుద్ధ నామాన్ని పూజించడానికి, ఆరాధించడానికి నన్ను మీ సన్నిధానంలో మోకరింప చేసిన మీ ప్రేమంతను బట్టి మీకు ఎంతో వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా ప్రియమైన తండ్రి, నా ప్రాణాన్ని నాశనమైన గోతి నుంచి బయటికి తీసుకొచ్చి సిలువలో మిక్కుటమైన ఆయాసం మీరు భరించి నిత్యమైన రక్షణ నెమ్మది నాకు అనుగ్రహించే నిమిత్తమై మీరు నా ఎడల చూపించిన గొప్ప క్రయధనానికై, నా తండ్రి శిలువ యాగానికై మీకెంతో వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా ప్రియమైన తండ్రి, గొప్ప కార్యాలు నా జీవితంలో చేసి సిలువలో ఎంతో శ్రమను ఓర్చుకొని నా తండ్రి ఎప్పటికీ మర్చిపోలేకుండా ఎవరు ఇవ్వలేని గొప్ప రక్షణని నాకు అనుగ్రహించి నన్ను మీ సొంత కుమారుడిగా స్వీకరించిన మీ ప్రేమంతను బట్టి మీకెంతో వందనము స్తోత్రము చెల్లించుకుంటూ
ఇంత గొప్ప రక్షణ కలిగించిన నా తండ్రికి ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంకే సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి మేము కూడా తండ్రి అలాంటి జీవితంలో కూడా తండ్రి నాయన ఇచ్చిన సహాయాన్ని బట్టి నాయన నీకెంతో వందనాలు దేవా. మరి అటు జీవితంలో తండ్రి నాయన మరి మేము కూడా నాయన చిన్నప్పటికీ నాయన మరి నేను కూడా తండ్రి ఎక్కడో చనిపోయిన దానిగా జీవితంలో తండ్రి ఎక్కడో ఇందాగా ఉన్నప్పటికీ నాయన మమ్మల్ని కూడా నాయన లేవనెత్తిన దేవుడుగా తండ్రి నాయన సమాధి చేపటికి నాయన మమ్మల్ని తండ్రి నన్ను ఇంతవరకు కూడా నాయన సజీవులుగానే ఉంచి నాయన మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు నాయన నీకెంతో వందనాలు దేవా. దేవుడు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలతో తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన మేమేమి ఇచ్చిన అసలు కొద్ది స్థితి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధుడైన దేవ కృపా సత్య సంపూర్ణుడా మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడైన తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ ప్రభు దినాన ఆరాధన కొరకు మీరు మా మధ్యకు తెచ్చిన లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మరి మరియా అన్న తమ దీనస్థితిని మీరు కటాక్షించినందుకై ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ వచ్చినారు ప్రభా. దేవా నన్ను కూడా తండ్రి ఒకప్పుడు పాపంలో తండ్రి నా యొక్క తండ్రి పాపభరితమైన ఆత్మను బట్టి ప్రభా నిత్య నాశనకు పాత్రురాలైన నన్ను ప్రభా మీరు చూచి జాలిపడి నా విషయమై ఒక గొప్ప ఆలోచన చేసి మీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నా కొరకు నా పాప ప్రాయశ్చిత్త బలిగా తండ్రి ఈ భూమి మీదకి నాయన జన్మింపచేసి దేవా ప్రభువుని మరి పాప ప్రాయశ్చిత్త బలిగా నా యొక్క పాప ప్రాయశ్చిత్త బలిగా తండ్రి ఆ కలువరి శిలువలో మరి అర్పించి నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా ప్రాణమును దేవా తండ్రి మీరు విమోచించిన దేవుడు అని ప్రభా నా ప్రాణము నిన్ను ఘనపరుస్తూ ఉన్నది. నా ఆత్మ నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందించుచున్నదని ప్రభా. మరి ఏ విధంగా తండ్రి మీ నామమును ఘనపరుస్తూ వచ్చిందో నేను కూడా ఈ దినాన ఆ విధంగా మీ నామమును ఘనపరచగలుగునట్లుగా దేవా తండ్రి లోకంలో ఎన్నిక లేని దాన్ని ప్రభా నాకంటే గనులైన వారు గొప్పవారు యోగ్యులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ప్రభా ఈ దీనురాల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినాన ప్రభా నేను నిన్ను ఆరాధించగలిగినట్లుగా మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నా హృదయమారి స్తుతి ఆరాధన యేసుక్రీస్తు గొప్ప రక్షకుని నామమున మీ పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి పరిశుద్ధుడైన దేవ యేసు ప్రభువారి నామములో నీకు స్తోత్రములు ప్రభా. దయగల దేవ నా యొక్క పాపమును బట్టి ప్రభా నేను పొందినటువంటి దుఃఖం ప్రభా నా యొక్క లోక సంబంధమైనటువంటి స్థితిగతులను బట్టి ప్రభా నేను పొందినటువంటి దుఃఖాన్ని ప్రభా నీవు ఎంతో సంతోషకరంగా నీ యొక్క పాప క్షమాపణ ద్వారా నీ యొక్క రక్తము ద్వారా ప్రభా నీ నామములో నాకు దొరికినటువంటి విడుదల ద్వారా నాకు కలిగించారు దేవా. నీకు స్తోత్రములు దేవా. అలాంటి దుఃఖంలోనే ప్రభా అలాంటి పాపంలో నన్ను విడిచిపెట్టక దేవా నన్ను రక్షించి విడుదల దయచేసి ఆ యొక్క సమాధాన స్థితిని క్రీస్తులో నాకు ఇచ్చారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నా పైన నువ్వు చూపిన ఈ గొప్ప ప్రేమకు నా హృదయమార నేను స్తుతిస్తూ ప్రభా నేను కూడా నీ నామాన్ని హెచ్చిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ నా ప్రభు రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో నీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ పరలోక తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. గడిచిన కాలం అంతా నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరిచి దేవా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నేను కూడా నిన్ను స్తుతించి ఆరాధించడానికి నీవు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా.